ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో కృపయు సమాధానము కలుగును గాక. ప్రియమైన ఆత్మీయులకు, మిత్రులకు, సర్వకృపనిధి సంఘ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక ధన్యకరమైన దినాన్ని దేవుడు మనకు అందరికీ దయచేసి ఉన్నారు. ఈరోజు పాఠ్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజైన ఇస్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడి వినుబుద్ధి గ్రహించే మనసు మాకందరికీ అనుగ్రహింపచేయమని బోధకులకు మంచి బోధకుడైన యేసు నామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమె. ప్రియమైన సహోదరి సహోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సన్హెరీబు అయినటువంటి అసూరు రాజు యోధారాజైన ఇస్కియా యోధారాజు మీద దండయాత్ర చేసి చుట్టుముట్టి భయభ్రాంతులు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వారందరినీ కూడా హేళనగా మాట్లాడుతూ భయభ్రాంతులు చేస్తున్నటువంటి సందర్భంలో ఇస్కియా తన ప్రజలకు చక్కని ధైర్యం కలిగినటువంటి, ఆదరణ కలిగినటువంటి, ఒక గొప్ప ధైర్యాన్నిచ్చే బలమైన ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఇస్కియా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి, గొప్ప ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఇస్కియా ఎంతగానో అద్భుతమైన రీతిగా తన జనాంగాన్ని, తన దేశ ప్రజలందరినీ కూడా బలపరచడానికి, ధైర్యపరచడానికి అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ, మీరు దిగులు పడుకుడి, ధైర్యముని విడకుడి, అసూరు రాజైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు అంటున్నాడండి. ఆయనకి అసూరు రాజు సన్హెరీబు కలిగినటువంటి సహాయం కంటే మనకు కలిగిన సహాయం చాలా విలువైనది, శ్రేష్టమైనది, ఎక్కువైనది. మీరు భయపడద్దు. అతడు మాంస సంబంధమైన బాహు అతనికి అండ. అతడు జనాంగాన్ని చూసుకుని, అతని కలిగిన బలాన్ని చూసుకుని, కండబలాన్ని, ధనబలాన్ని, జనబలాన్ని చూసుకుని ఎంతగానో విరివిగుతున్నాడు. కానీ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు దేవుడు అండ. అతనికి మాంస సంబంధమైనది అతనికి అండ అయితే మనకు దేవుడు అండ, మనకు తోడుగా ఉన్నాడు, మనకి సహాయం చేసేవాడు దేవుడు. మీరు కలవరపడొద్దు అంటున్నాడండి. ప్రేమైన దేవుని విశ్వాసి, దేవుని ప్రియబిడ్డ, ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సహాయం దేవుడు, మనకు తోడు దేవుడు, మనకు అండ, కొండ, కేడు, ముడ్డాలు, ఆశ్రయదుర్గము, మనకన్నీ కూడా ఆయనే. మనం భయపడిన అవసరం లేదు. మనం భయపడవలసినటువంటి, దిగులు పడవలసినటువంటి అవసరత లేదు. నీ శ్రమను చూసి, నీ శత్రువును చూసి, ఆర్థిక పరిస్థితులను చూసి, ఇబ్బందులను చూసి నువ్వు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావో, చింతపడుతున్నావేమో. నీ పరిస్థితులు నిన్ను భయాందోళనకి గురి చేస్తూ ఎంతగానో ఆవేదన గురి చేస్తున్నావేమో. చింతలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, కన్నీరుతో ఉన్నావేమో. ఏ సమస్య నుండి నీ గట్టెక్కగలనా అని మరణాపేక్ష కలిగిన వాడుగా నీవు ఉన్నావేమో. నువ్వు దిగులు పడొద్దు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నీ శత్రువు కలిగిన సహాయం కంటే నీకు తోడుగా ఉండే దేవుడు నీకున్నాడు, నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. మన దేవుడు తోడుగా ఉన్నాడు అని అక్కడ అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధమును జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని జనులు చెప్పగా, జనులు యోధారాజైన ఇస్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారండి. ఆమె నమ్మరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విజయాన్ని పొందుకోగలిగారు. ఈరోజు మనం విశ్వసించు, పట్టు విడవక ప్రార్థించి, భయపడొద్దు, దిగులు పడొద్దు, ఆశ్చర్యపడొద్దు. గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టి గొప్ప సాక్షిగా నిలబెట్టిపోతున్నాడు. నీ శ్రమను చూసి, నీ బాధను చూసి, నీ శత్రువులను చూసి నువ్వు భయపడొద్దు. సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపు కళ్ళెత్తి చూడు.
సహాయము చేయగలిగిన దేవుడు, తోడుగా ఉండే దేవుడు, అండగా ఉండే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకునే సహాయకుడు మనకున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ముందుకు అడిగి చేద్దాం. అటు గొప్ప ధన్యత దేవుని భాగ్యం దేవుడు మనకి అందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటలందరి చేత మాతోనూ మా అందరితో మాట్లాడిన దేవా, విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ బలపరిచి అయా మా దుఃఖాలన్నిటిని కూడా తీర్చివేసి, ధైర్యపరిచి, స్థిరపరిచి, నిలబెట్టి మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని యేసు నామమున బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.